మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటీషియన్ మరియు అడ్వకేట్ అయిన రాజేష్ కుమార్ గారు. సార్తో మాట్లాడి సహజీవనం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఇప్పుడున్న యూతులు చూసుకుంటే ఈ సహజీవనం అనేది, ఈ లవ్ అఫైర్స్ అని, బయట తిరగడాలు అనేవి రకరకాలుగా ఎక్కువైపోయినాయి. ఈ సహజీవనంలో చూసుకుంటే కొన్నాళ్ళు కలిసి ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. ఆ సందర్భాలు పక్కన పెడితే ఈ సహజంలో ఉన్న సందర్భంలోనే కొంతమంది రేప్ కేసులు అనేది పెట్టడం జరుగుతుంది. అసలు నిజంగా ఇలాంటి సందర్భంలో రేప్ కేసెస్ అన్ని పెట్టచ్చు అంటారా? ప్రభుత్వము వ్యవస్థ మహిళలకు సంబంధించి కొన్ని ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక రక్షణలు కూడా కల్పించింది. అవును. వన్ ఈజ్ మేజర్గా పెళ్ళైన మహిళలకు 498A భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ దాడులు చేస్తే వాళ్ళ యొక్క దాని నుంచి రక్షించుకోవడానికి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 498 ఐపీసీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కొందరు మిస్యూటిలైజ్ చేసి భర్తను ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ జైల్లో పెట్టడం వల్ల 2013లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ ద్వారా అందరినీ అరెస్ట్ చేయొద్దు, లెట్ ఇట్ బి 498 జరగని, ఒకవేళ ట్రయల్ అయిపోయాక నిజంగా అక్యూజర్ అని తేలితే దోషి అని తేలితే జైల్లో తీసుకొని పెట్టండి అని 2013లో యాక్ట్ వచ్చింది, మామూలుగా కామన్ జడ్జిమెంట్. అదేవిధంగా ఐపీసీలో ఏదైతే బిఎన్ఎస్లో ఏదైతే ప్రొవిజన్ మళ్ళీ మిస్యూటిలైజ్ అవుతుంది అంటే సెక్షన్ 376 రేప్ కేసు అంటారు. యాక్చువల్గా సేమ్ వీళ్ళందరూ కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు, మళ్ళీ లివింగ్ రిలేషన్ బ్రేకప్ అయినప్పుడే పోయి పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టడం. పోలీసులు అంటారు, మామూలుగా చాలామంది పోలీసులు మాకు టచ్లో ఉంటారు కదా, ఏం చేస్తాం రాజేష్, యాక్చువల్గా ఇప్పుడు లా చెప్తుంది, తెలుసు అది లివింగ్ రిలేషన్షిప్ తెలుసు, ఈ కన్సెంట్ సెక్స్ అని తెలుసు, ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. అమ్మాయి వచ్చిన శృంగారంగా ఇబ్బంది పెట్టారు, ఓఎల్ అఫీషియల్గా ఓఎల్ ఎందుకు వెళ్తారండి? మామూలుగా అమ్మాయి పేరు అబ్బాయి పేరు విత్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తారా? ఏమైనా చదువుకోనికి వెళ్తారా, ధ్యానం చేసుకోనికి వెళ్తారా? ఓఏకి ఎందుకు వెళ్తారు మరి? 4 గోడల మధ్యలోకి మాట్లాడుకోవడానికి. సో మీరు 74% ఆఫ్ ద ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 74% ఆఫ్ ద రేప్ కేసెస్ ఆర్ అక్విటల్. అంటే ఏంటి, వాళ్ళకి పనిష్మెంట్ లేదు, అంత కన్సెంట్ సెక్స్ అని ప్రూవ్ చేస్తారు ఎన్సీఆర్బీ డేటాని. యాక్చువల్గా ఇంకొకటి, హాఫ్ ఆఫ్ ద రీసెంట్గా ఎప్పుడైతే ఓఏ వచ్చిందో హాఫ్ ఆఫ్ ద రేప్ కేసెస్ కాజ్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి ఓఏ ఉంటుంది. ఓయోలో అంటే ఏంటి, గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు అక్కడ కన్సర్న్ శృంగారం చేసుకొని మళ్ళీ రేప్ కేసు పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓయోల మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇవన్నీ కూడా చూసుకుంటూ జానీ మాస్టర్ ఇష్యూ అండ్ దాని తర్వాత డిఫరెంట్ ఇష్యూ, మళ్ళీ హర్ష సాయి ఇష్యూ, నెక్స్ట్ ఇంతకు దానికన్నా ముందు చాలా రేప్ కేసులు జరిగాయి యాక్చువల్గా. సో వీటన్నింటిని ఉద్దేశించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఒక కంక్లూజన్ అనేది రావడం జరిగింది, ప్రతి ఒక్క సెక్స్ అనేది కూడా రేప్ కాదు, అండ్ ప్రతి ఒక్క రేప్లో సెక్స్ ఉంటుందేమో కానీ ప్రతి ఒక్క సెక్స్ అనేది కూడా రేప్ కాదు యాక్చువల్గా. సో అంటే బాంబే ఉన్న జడ్జిమెంట్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక అభిప్రాయం పడింది, ప్రతి ఒక్క శృంగారం లివింగ్ రిలేషన్షిప్ మేమే లీగల్ ఇచ్చినాము, మీరు మళ్ళీ సెక్స్ చేసుకొని మళ్ళీ రేప్ కేసు పెడితే ఏ విధంగా అనేది ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇంకా క్లియర్ కట్ జడ్జిమెంట్ రావడానికి ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. దాని తర్వాత కూడా ఎప్పుడైతే రేప్ కేసు ఈ సెక్షన్ 376 ఎన్ కానీ 376 ఐపీసీ ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఏదైతే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లాంటి జడ్జిమెంట్ వచ్చిందో దీంట్లో కూడా తొందరలో మా యొక్క ఎక్స్పెక్టేషన్ ఒక మంచి జడ్జిమెంట్ వస్తుందని మా యొక్క అభిప్రాయం. ఓకే సార్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నిందితుడు అని ఎవరైతే పిలువబడుతున్నారో ఆయన ప్రమేయం లేకుండా ఈ కేసు అనేది పట్టడం జరుగుతుంది. ఒకప్పుడు ఇద్దరు పొందం మీద జరిగిన పనులని ఇప్పుడు రేప్ కేసులా మార్చి కోర్టుకు వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు తప్పు వీళ్ళకి క్లారిటీ కనిపిస్తుంది. కోర్టులో నిరూపణ అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే పెట్టిన కేసు అని నిరూపణ అయితే అమ్మాయిపై ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు? ఎస్, మీరు అడిగింది క్వశ్చన్ కరెక్ట్ అండి. ఇప్పుడు అమ్మాయి ఎప్పుడో రేప్ కేసు పెట్టింది, పాపం అబ్బాయి మామూలుగా నిర్దోషి కాకుండా మామూలుగా అక్విటల్ అయినా ఒక 5 to 6 years అనేది ఆ మెంటల్ స్ట్రెస్ ప్లస్ కోర్టు నుంచి తిరిగి వ్యవహారం ఉంటుంది కదా, అప్పుడు రేప్ కేసులో ఒకవేళ ఇతను గెలిస్తే ఆమె మీద నిజంగా మళ్ళీ డిఫమేషన్ కేసు కూడా వేయొచ్చు. యాక్చువల్ రిటర్న్ కేసు వేయచ్చు. ఎందుకంటే మాకు ఒక 6 years టైం వేస్ట్ చేస్తున్నావు, ఇప్పుడు నేను నిర్దోషి అయినా సరే కానీ నన్ను కోర్టు నుంచి తిప్పినావు, దానికి నేను ఇంత మెంటల్ స్ట్రగల్ని అయినా, నా జాబులు పోయినాయి. ఇప్పుడు సపోజ్ రేప్ కేసు ఉన్నాక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకో, నీకు జాబ్ రాదు.
ఎగ్జాక్ట్లీ గాట్ ఇట్ మై అవును పాయింట్. సార్, అవును. సో వీటన్నింటికి కూడా కంపెన్సేషన్ చేసుకోవడానికి చట్టం చెబుతుంది నువ్వు రిటర్న్ డిఫమేషన్ వేసుకోవచ్చు. నీ ఆస్తుల్ని కూడా ఒకవేళ డిఫమేషన్లో సివిల్ కేసెస్ నీ ఆస్తుల్ని కూడా అమ్మాయి ఆస్తుల్ని కూడా జప్తు చేసుకోవచ్చు. ఓకే, ఈ విషయం సార్ ప్రతి ఒక్క అమ్మాయికి, అంటే ప్రతి ఒక్క అమ్మాయికి కాదు కదా, తప్పుడు కేసులు పెట్టే ప్రతి ఒక్కరికి తెలియదు సార్. ఎందుకంటే కోర్టు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు. Yes. అది నిజం, వాళ్ళ వైపు న్యాయం లేకుండానే కేసులు పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కూడా డెఫినెట్లీ అదే తప్పనిసరిగా. అండ్ మీరు అబ్బాయిలు రేప్ కేసు వచ్చినంత మాత్రం మీరు ఏం టెన్షన్ పడొద్దు. మీరు నిజంగా రేప్ చేస్తే మాత్రం డెఫినెట్లీ చట్టం శిక్షిస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు ప్రతి ఒక్క సెక్స్ను కూడా రేప్కి రిలేట్ చేసి, ఇప్పుడు పెళ్ళిళ్ళు దాదాపు ఒక్కరొకరు 30 సంవత్సరాలు అవుతున్నాయి. 12 సంవత్సరాలు, ఇంతకుముందు 18, 21 ఏళ్ళకి అబ్బాయిలు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అవును. ఈ 10 సంవత్సరాలు ప్రొడక్టివ్ ఏజ్, ఉప్పు కారం తింటాడు వాడు, ఆమె తింటుంది ఉప్పు కారము. ఇప్పుడు ఏదైనా ఇన్ఫాక్చుయేషన్ కానీ లివింగ్ రిలేషన్స్లో కన్సర్న్ సెక్స్ అనేది జరుగుతుంది. ఆ సెక్స్ ప్రతి ఒక్కటి కూడా రేప్ కాదు. సో నువ్వు ఇష్టంగా నిజంగా రేప్ జరిగితే వితిన్ 24 అవర్స్లో యూ హ్యావ్ టు గో టు కన్సర్న్ పోలీస్ స్టేషన్ అండ్ యూ హ్యావ్ టు రేజ్ అన్ ఎఫ్ఐఆర్ పిటిషన్. అంతేగాని ఎప్పుడో 2005లో జరిగింది ఇప్పుడు 2025లో చేస్తే కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్.